మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం మే 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఈ వారం చూద్దాం. సో ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ వస్తే కనుక మాసగ్రహాలన్నింటిలో కూడా గత 2 వారాలుగా మాసగ్రహాల మూమెంట్లో ఎటువంటి చేంజెస్ లేవు, కానీ ఈ వారం మాసగ్రహాలన్నీ కూడా మారబోతూ ఉన్నాయి. సోమవారం కుజుడు స్వక్షేత్రమైన మేషరాశిలోకి వస్తుండగా, గురువారం శుక్రుడు ఆయన స్వక్షేత్రం నుంచి మిత్రక్షేత్రానికి మిథున రాశికి మారుతూ ఉన్నారు. ఇక శుక్రవారం చూస్తే రవి బుధులు ఇద్దరు కూడా వృషభ రాశిలోకి వస్తున్నారు. ఈ విధంగా కుజ రవి బుధ శుక్ర మాసగ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ వారం స్థాన మార్పు చెందబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహాల యొక్క మారుతున్న స్థానాల ద్వారా మీ యొక్క రాశికి ఈ వారం ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే చంద్రుని యొక్క గమనం ఒకసారి మనం చూస్తే కనుక కుంభ మేన మేషరాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం, ఇప్పుడు మారిన మాసగ్రహాల యొక్క పరిస్థితి, మిగతా గ్రహాల గోచారం కూడా మనం చూస్తే శని మీనరాశిలోను, గురుడు లాంగ్ టర్మ్ ప్లానెట్స్ మిథున రాశిలోను, ఇక రాహుకేతువులు కుంభ సింహరాశుల మీదుగా సంచరిస్తూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేన రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో బుధుడు యోగిస్తూ ఉన్నారు, తృతీయంలో రవి యోగిస్తూ ఉన్నారు, అర్ధాష్టమంలో శుక్రుడు యోగిస్తున్నారు, షష్టమంలో కేతువు యోగిస్తున్నారు. ఈ విధంగా మేన రాశి వారికి ఈ వారం 4 గ్రహాల యొక్క గోచారం అనుకూలంగా ఉంది. సో మనం చూస్తే 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ గురువారాలు అనుకూలంగా ఉంది. సో ఇక్కడ మనం చూస్తే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఈ వారం కుజశనుల యొక్క ఇతి గత నెల రోజులుగా వీళ్ళకి ఎక్కువ ఇబ్బంది క్రియేట్ చేయడం, రాశిలోనే కుజుడు ఉండటం, రాశిలోనే శని ఉండటం, ఏలినాటి శని నడుస్తూ కుజశనులు ఇద్దరు ఎనిమిక్ ప్లానెట్స్ రాశిలో కలిసి ఉండటం వల్ల వాళ్ళ ఎనర్జీ మొత్తం మన బుర్ర మీద పెట్టేస్తారు, మన ఆలోచనని బాగా లాగేస్తుంటారు. సో ఎప్పుడైతే ఈ తల మీద కూర్చున్నట్టు కుజశనులు ఉంటారో, సో మార్స్ ఈజ్ ఏ షార్ట్ టెంపర్డ్ అండ్ సాటర్న్ ఈజ్ ఏ వెరీ కొంచెం మొండిఘాటం. సో ఇలాంటి కాంబినేషన్ రాశి మీద కూర్చున్నప్పుడు సమ్ ఫ్రస్ట్రేషన్ అనేది మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఇది కొన్ని సందర్భాల్లో చాలా వరకు ఎదుటి వాళ్ళ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. 7th హౌస్ని చూడటం వల్ల డైరెక్ట్ ఆస్పెక్ట్. సో దీని మనకు వచ్చిన ఈ రకమైన అగ్రెషన్ కావచ్చు, ఫ్రస్ట్రేషన్ కావచ్చు, అది డైరెక్ట్ ఎదుటి వాళ్ళ మీద ఎక్కువ చూపిస్తూ ఉంటాం. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. వారం ప్రారంభం ఈ వారం మనం చూస్తే కనుక 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవటం, ఆల్రెడీ 1000లో రాహు ఉన్నారు, ఎప్పటి నుంచి మీకు నడుస్తున్నారు. సో యాక్చువల్గా ఈ రాహు వల్ల నిద్రలేమి, నిద్రలో అస్థిమితం, సరైన నిద్ర లేకపోవడం, అలాగే అనవసరమైన వ్యయాలు, కొన్ని ఖర్చులు ఇలాంటివి కొంచెం అడపా ఎదురవుతూ ఉంటాం మీరు గమనించవచ్చు. అలాగే ఈ వారం నుంచి శని కుజుల యొక్క ఇతి కంప్లీట్ అయిపోతుండటం డెఫినెట్గా ఇట్ ఈస్ ఇండికేటింగ్ సో మచ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ మీకు తగ్గుతుందనే. బుధ గురువారంలో రాశిలో చంద్రుని యొక్క సంచారం. సో రాశిలో శని ఉన్నారు, ఆల్రెడీ ఎప్పటి నుంచి ఉన్నారు. ఇక కుజుడు లేకపోవడం వల్ల కొంతవరకు తలకాని పొదిలిందిరా అనే సిచ్యువేషన్స్ కొన్ని మీ ఫ్రస్ట్రేషన్ తగ్గించేటట్టుగానే ఈ వారం చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో అయితే సోమ మంగళ బుధ గురు 4 రోజులు కూడా రవి కుజుల యొక్క కంజంక్షన్ మీ యొక్క 2nd హౌస్ మీద ఉంది. సో సో మచ్ ఆఫ్ ఫైనాన్షియల్ డ్రైనెస్ ఆర్ ఫ్యామిలీలో సమ్ పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ర్యాష్ స్పెండింగ్ ఇలాంటివి. అండ్ రవి కుజులు ఇద్దరు కూడా వాక్స్థానాలు ఉండటం వల్ల వెరీ పవర్ఫుల్గా ఈ రవి కానీ కుజుడు కానీ సమ్ డామినేటెడ్గా ఇక్కడ మాటలు వదలాల్సి వస్తుంది. కాబట్టి దీనివల్ల మెయిన్గా ఏంటంటే సోమ మంగళ బుధ గురువారాల్లో ఈ కంజంక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి సో అటు మాట వల్ల జరిగే తీసుకునే హట్టింగ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటి విషయాల్లో, మాట విషయాల్లో, ర్యాష్ స్పెండింగ్ విషయంలోనూ, ఫైనాన్షియల్ డ్రైనెస్ విషయంలోనూ ఈ 4 రోజులు కొంచెం కేర్గా ఉండడం అనేది మంచిది. సో అలాగే వారాంతానికి చూస్తే కనుక శుక్ర శనివారాల్లో ద్వితీయ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం. సో అప్పటికే రవి బుధులు ఇద్దరు కూడా తృతీయంలోకి వెళ్ళిపోతారు. కుజుడు ఒక్కడే ద్వితీయంలో ఉంటాడు, అది ఆయన ఓన్ హౌస్లో ఉండటం వల్ల
ఏమన్నా ర్యాష్గా మీరు స్పెండ్ చేసినా అది మీ అవసరార్థం, అవసరమైన పనుల నిమిత్తం చేయాల్సి వచ్చే ఆస్కారాలే ఎక్కువ ఉంటాయి. సో అలాగే ఇక్కడ రవి కూడా ఎప్పుడైతే మీకు సోమవారం ఇక్కడ శుక్రవారం నుంచి మారుతూ ఉన్నారో 15వ తారీఖు నుంచి రవి యొక్క స్థానం మార్పు తృతీయ స్థానంలోకి మారడం చాలా విషయాల్లో అంటే ఆఫ్టర్ ఏ లాంగ్ రన్ ఆఫ్ 3 months 3 నెలల తర్వాత రవి యోగిస్తున్నాడు. ఇక్కడ హెల్త్ పరంగా కావచ్చు, వెల్త్ పరంగా కావచ్చు, పరాక్రమం, ధైర్య సాహసాలతో ఇచ్చే కావచ్చు, శుక్రవారం నుంచి మళ్ళీ మీకు కొంచెం అప్లిఫ్ట్మెంట్ అనేది ఉంటుంది. శుక్రుడు కూడా మారుతున్నాడు. ఆయన గురువారం నుంచి చతుర్థ స్థానంలోకి వస్తున్నాడు. అర్ధాష్టమంలో అక్కడ ఉన్నాడు గురుడు, కానీ ఆయన యోగించాడు. అర్ధాష్టమంలో శుక్రుడు ఇక్కడ బాగా యోగిస్తాడు. ఎనీవే ఒక లగ్జరీ ప్లానెట్తో గురుడు లాంటి ఎక్స్పాన్షన్ ప్లానెట్ కలవడం చాలా మంచిది. సో కాబట్టి ఇక్కడ సమ్ కంఫర్ట్స్, సమ్ లగ్జరీస్ కంఫర్ట్స్, సమ్ పీస్, ఇన్నర్ పీస్, అంటే జూపిటర్ ఇచ్చే ఎమోషనల్ స్ట్రెస్ని కొంచెం శుక్రుడు కొంచెం బ్యాలెన్స్ చేస్తూ ఉండటానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏదైనా సరే ఈ రాశి వాళ్ళకి కొంత శుక్రవారం తర్వాత నుంచి పరిస్థితులు అనేవి కొంచెం బెటర్మెంట్గా చేంజ్ అవుతూ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఏలినాటి శనికి ప్రతి శనివారం రాశిలో నెత్తి మీద ఉన్నాడు కాబట్టి ఆయనకి తైలాభిషేకం చేయిస్తూ వెళ్ళడం చాలా మంచిది. రాశిలోనే ఉన్నాడు కాబట్టి నీలాంజన సమాభాసం చదువుకోవడం చాలా మంచిది. రవి కుజుల యొక్క ఇతి ఇక్కడ ద్వితీయ స్థానంలో మొదటి 4 రోజులు జరుగుతూ ఉంది కాబట్టి వాక్ స్థానంలోనే ఉన్నారు కాబట్టి ధరణీ గర్భ సంభూతమో, జపాకుస్మ సంకాసమో, రవి కుజులకు సంబంధించిన నవగ్రహశాంతి మంత్రాలు చదువుకోవటం చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. సో మొత్తంగా అన్ని రాశుల వాళ్ళకి సంబంధించి ఈ వారం రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.